హాయ్ హలో నమస్తే వనక్కం సలాం అలైకుం నేను మీ సాయి వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ Nksindianvlogs. ఫ్రెండ్స్ నా పాస్ట్ బ్లాగ్స్ చూసారని అనుకుంటున్నాను. సో ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ ఐ కార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. కొంచెం లెంతీగా ఉన్నాయి నా వీడియోస్, అది నేను షార్ట్ చేయడానికి ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ అనేది నేర్చుకుంటున్నాను. అవి షార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కొంచెం. కానీ షార్ట్ చేస్తుంటే ఏమవుతుందంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందేమో అని ఒక చిన్న ఇదైతే మైండ్ లో ఉంది. మిస్ అయిపోతుందేమో, మెయిన్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతుందేమో అని నేను అది కట్ చేయలేకపోతున్నా. అందుకనే నేను లెంత్ ఉన్నా పర్లేదు అలాగే అప్లోడ్ చేస్తున్నా. నా ఫస్ట్ వ్లాగ్ నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క వీడియో 25 minutes ఉంటుంది. సో అందుకని చెప్పి నేను కట్ చేయలేకపోతున్నా. సో నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ షార్ట్ గా అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను ఈ వీడియో నుంచి. నా పాస్ట్ వీడియోస్ ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఒకవేళ నా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మదనపల్లికి దగ్గరలో ఉన్న బుద్ధ విహార్ అనే ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. టైం వచ్చి అరౌండ్ 4:30 అవుతుంది. సో 4:30 అవుతుంది టైం అయితే, 4:31 అవుతుంది. నా ఫ్రెండ్ అంజీ కూడా వస్తా అన్నాడు, కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్కి వెళ్ళి వస్తా అన్నాడు. సో వాడి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇందాకే కాల్ చేసి ఒక 1/2 hour బ్యాక్ బయలుదేరా కాలేజ్ దగ్గర అన్నాడు. సో వాడు వస్తే వాడిని పిక్ చేసుకొని మనం డైరెక్ట్ అయితే బుద్ధ విహార్కి అయితే స్టార్ట్ అయిపోదాం. డైరెక్ట్ ఇంకా గోపుర వ్యూలో అయితే కలుస్తాను. అంజీ ఇప్పుడే దిగానని ఫోన్ చేశాడు. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకొని మళ్ళీ మనం రివర్స్ వెళ్ళాలి. సో ఈ రోడ్లోనే వెనక్కి అయితే వెళ్ళిపోదాం. అంజీని అయితే పిక్ చేసుకున్నాం ఫస్ట్ అయితే వెళ్ళి. ఎక్కడ ఉన్నాడు వీడు? ఎక్కడ దిగేవరా అయ్యా? రా అంజీ బాబు. వాట్ మిస్టర్ ఆంజనేయులు? అలానే బ్యాగ్ తీసుకోరా. ఎక్కావా? ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి? బుద్ధ విహార్కి. ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు. ఈ రోడ్డు గురించి యాక్చువల్గా ఈ బుద్ధ విహార్ ప్లాన్ లేకపోతే ఈ రోడ్డు గురించి వీడియో చేయాలనుకున్నా. అంటే ఏదో మంచి పని చేస్తున్నారని కాదు, యాక్చువల్గా February 7th మదనపల్లికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే వస్తున్నాడు. అందుకని చెప్పి ఈ రోడ్లన్నీ ఇప్పుడు వేస్తున్నారు. ఈ రోడ్డు బాగుంది యాక్చువల్గా. ఈ రోడ్డు చూసుకున్నట్టయితే ఇది హైవే, ఈ రోడ్డు బాగుంది. కానీ ఈ రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లా. దీనికోసం ఇంతమంది వర్కర్లు, అన్ని మిషన్స్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. కానీ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇడియట్. యాజ్ యూజువల్ మన మదనపల్లి గేట్, అంటే మదనపల్లి స్టార్టింగ్. అయితే మైక్ సెట్టింగ్స్ అన్నీ ఒక 10 రోజుల నుంచి కూర్చొని కష్టపడి దాన్ని ఏదేదో చేస్తున్నా. మేబీ ఈ ఆడియో మీకు డిస్టర్బెన్స్ లేదని అనుకుంటున్నా. అసలు మైక్ కొనడానికే 2000 అయింది. ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటాయో. ఏదో ఇక్కడ వాళ్ళు బుద్ధ విహార్ నుంచి వస్తున్నారు అనుకుంటా. ఇక్కడ కొండ మీద ఉంటుంది బుద్ధ విహార్, ఇలా వెళ్ళాలనుకుంటా. సో వేంపల్లి దగ్గరకు కూడా వెళ్ళొచ్చు, కానీ ఈ వేలో వెళ్ళాలనుకుంటా బుద్ధ విహార్కి. ఆ కొండ మీద ఉంటుంది బుద్ధుడు, ఆ జెండా ఉంది అక్కడికి వెళ్ళాలి మనం.
ఇదా ఈ వేలో నుంచి వెళ్ళాలి బుద్ధ విహార్కి. కష్టపడి అటు ఇటు చేసి ఒక వే అయితే ఫైండ్ చేసా. పైకి ఉంది మన బండి కాబట్టి ఎక్కేస్తుంది. నాకైతే నా బండిని అర్పిస్తున్నట్టు ఫీలింగే లేదు. నార్మల్గా వెళ్ళిపోతుంది. అందులోనే వెనకాల అంజీ ఉన్నాడు. నన్ను వాడిని ఇద్దరిని ఇలా అవుతుందంటే గ్రేట్ పవర్ దీన్ని. అస్సలు గుంత లెక్కే చేయట్లే. ప్రాపర్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నట్టుంది నాకైతే. అస్సలు గుంతలు లెక్క చేయట్లా. చాలా బాగుంది నాకైతే. అస్సలు నార్మల్గా లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. మొత్తం మదనపల్లి అయితే చూడండి, అంతా మదనపల్లె. ఇది బసినకొండ. ఒకరోజు అక్కడికి కూడా వెళ్దాం. ఇది బసినకొండ. ఎంత బాగుందంటే నాకు ఈ ఎంజాయ్మెంట్ ఇంకా ఏ బైక్లో రాదు నాకు తెలిసి. ఆ కిక్ అనేది ఈ బైక్లోనే అసలు తోలుతుంటే ఉంది నాకు, మామూలుగా లేదు. అడ్డడ్డడ్డడ్డే అస్సలు లెక్క పెట్టట్లా. దూసుకెళ్ళిపోతుంది అట్లే. లడాఖ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. వచ్చేసాం బుద్ధ విహార్కి అయితే. యువ్వా ఇంకేమన్నానా, నా బండికి ఒక హగ్ ఇవ్వాలి. Feel the impact. Yeah, break it open, leaving nothing f***ing intact. Hey yo, you been hacked. You're safe, hard in, but I found it, homie, been cracked. Hey yo, we been back. Your band stacking, see you flexing with the thin stack. Hey, you been whacked. I kill 'em all, feel the motherfucking impact. Yo, this a war zone, homie. Say you ready and prepared. Take a minute and make them aware. Well, I'll be sneaking in the back, but it's what the clap. Homie, life ain't... అసలు లాక్కొని వస్తుందిరా, ఆగట్లేదు అది. అసలు నిజంగా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా దాంతో. ప్రాపర్ ఆఫ్ రోడ్ చేస్తుంది నాకైతే. ఇప్పుడు నాకు అది తెలుస్తుంది నాకు. అసలు నేను వచ్చినట్లేదు నాకు దాంట్లో. సో ఇది బుద్ధ విహార్. ఇది బసినకొండ అండ్ ఇదంతా మదనపల్లి టౌన్. సో డైరెక్ట్ ఇంకా కెమెరా వ్యూలో కలుద్దాం. ఫైనల్లీ బుద్ధ విహార్కి అయితే వచ్చేసాం. నా బండి అయితే నాకు ఈరోజు భలే ముద్దొచ్చింది. అస్సలు లెక్క చేయలే ఆ కింద రోడ్లని, గతుకుల రోడ్లని. ఎట్లా అనిపించింది అంజీ? దగ్గరికి రా, చెప్పురా. మంజుబాబు ఫీలింగ్ తెలుసుకో. నా బండి ఎట్లా అనిపించింది? చాలా బాగుందిరా. గట్టిగా చెప్పు. చాలా బాగుంది. ఇంకా అలా చెప్పాలి. బిడ్డ పొద్దున్నే కాలేజీకి దేనికి వెళ్ళావు? ప్రాజెక్ట్ రివ్యూకి పోయి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ రివ్యూ. మార్నింగ్ నుంచి ఏం తినకుండా అలసిపోయాడు. చాలా అలసిపోయారు. సో వ్యూ అయితే చూడండి, ఎంజాయ్ చేయండి.
ఇదంతా మదనపల్లి. ఏరియాస్ డివైడ్ అయినాయి. అది వచ్చి బసినకొండ ఏరియా. ఏది ఇదా? అది ఆ కొండ. సో ఇది మా వాడు చెప్పినట్టు ఇది బసినకొండ. ఇది బసినకొండ. ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ. సో ఆ కొండ బసినకొండ అన్నమాట. ఇది వచ్చి ఈశ్వరమ్మ కాలనీ. ఉండు కొండ చూడరా ఏం జూమ్ అయిందో. ఓకే, ఇది వచ్చి ఈశ్వరమ్మ కాలనీ. ఏది? అక్కడ సమ్ ఇల్లు ఉన్నాయి చూడు, లాస్ట్ బార్డర్ ఉంది, అంతా ఈశ్వరమ్మ కాలనీ. బార్డర్ చెట్టు బార్డర్. ఓకే, ఈశ్వరమ్మ కాలనీ. ఇక్కడ నుంచి ఇది కొత్తపల్లి విలేజ్. ఇది వచ్చి సమ్ ఏదో విలేజ్ నాకు తెలియదు. మళ్ళీ ఇంకా అలా అలా వెళ్తుంటే రామాపురం సమ్ సోన్స్ వస్తుంటాయి. ఇంకా ఇది ఇంకా మన బెంగళూరు బస్ స్టాండ్. ఇది కరెక్ట్గా అది పెద్ద పెద్ద సమ్ ఇల్లు లాగా ఉంది. ఐ మీన్ ఎక్కడ్రా? అక్కడ పెద్దగా ఉంది చూడు, కనిపిస్తుంది చూడు. ట్యాంక్ ఆ పక్క ట్యాంక్ స్ట్రైట్ గా చూడు. సరేలే, అంతా మదనపల్లేరా? టోటల్ మదనపల్లి. ఇదంతా మదనపల్లె. సో మనం వచ్చింది ఈ రోడ్లో వచ్చాం మనం. ఈ రోడ్లో వచ్చి కింద నానా తిప్పలు పడి అటు ఇటు తిరిగి కష్టపడి అటు ఇటు వెళ్ళి. సో చుట్టూ చూడండి, ఇది బుద్ధ విహార్. ఇంకా అక్కడ ఒక బుద్ధుడు ఉన్నాడు పైన. అక్కడ కూడా ఒక బుద్ధుడు ఉన్నాడు. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ బుద్ధుడి దగ్గర నుంచి ఇందాక చూపించాను కదా బుద్ధుడి దగ్గరికి, అక్కడికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు నేనైతే పిలియను అక్కడికి డ్రైవ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఇంకో బుద్ధుడు అయితే ఉన్నాడు. ఇది శిలాఫలకం అంతా పగలగొట్టేశారు ఇక్కడ బుద్ధుడి దగ్గర. ఇక్కడ కూడా ప్లేస్ చాలా బాగుంది. ఇది ఇంకా హైట్లో ఉంది. ఈ బుద్ధుడు ఇక్కడ ఉన్నాడు. మనం ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా ప్లేస్ అయితే బాగుంది అంతా. ఇంకా ఇక్కడ నుంచి ఆ ఎండింగ్కి ఒక ఏదో ఉంది, ఆ కొండ మీదకి ఇంకో దారి అయితే ఉంది. అక్కడ ఏదో ఒక ఇటు సైడ్ ఏదో ఉంది. అక్కడికి వెళ్ళాలి ఒకసారి. అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తా ఒకసారి. చెప్పు. ఇందాక చూసిన బుద్ధుడి దగ్గర నుంచి అయితే మనం ఇంకొక బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం. బుద్ధుడు లేడు అక్కడ, సమ్ ఏదో ప్లేస్ అయితే ఉంది. లెఫ్ట్ ప్లేస్ అయితే ఉంది. అక్కడికి అయితే వెళ్దాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏముంది అని చూద్దాం. ఇలా ఇక్కడ ఉంది చూడండి చిన్నగా. సో ఇదన్నమాట. ఇది కూడా ఇక్కడ కూడా ఏదో బుద్ధుడిని రెడ్డి ఐపీఎస్ గారి ఇక్కడ ఏదో బుద్ధుడిని తీసేస్తున్నారు. ఇక్కడ ఏదో బుద్ధుడిని పెట్టి తీసినట్టున్నారు, లేదా పెడతారు అనుకుంటాను, నాకు తెలియదు. ఇంకా ఇక్కడ ఏదో బుద్ధుడిని పెట్టి తీసేసినట్టున్నారు, కానీ ఇంకా నాకు తెలిసి పెడతారు అనుకుంటాను. పెట్టి తీసేసారో లేకపోతే పెడతారో తెలియదు. ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మొత్తం అయితే 3 ఏరియాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఉందన్నమాట. సో ఫస్ట్ వెళ్ళింది ఆ ప్లేస్కి అండ్ అక్కడ ఇక్కడికి వచ్చాం. సో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోయాం. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ అయితే చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, తప్పకుండా క్లిక్ అయితే చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ నిఖిల్ కృష్ణ సాయి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.